ఒక క్రైస్తవుడు బంధించబడి ఉండొచ్చా? లెట్స్ సీ. బట్ దెన్ ఒకటి జనరేషనల్ కర్సెస్, పితరుల దోషం, శాపములు. రెండోది యాన్సిస్ట్రల్ కవెనెంట్స్, నిబంధనలు, వారు చేసిన నిబంధనలు. మూడోది విచ్ క్రాఫ్ట్ అటాక్స్, ఇప్పుడు చెప్పినదే. అదే రీతిగా సోల్ టైస్, మొన్న మాట్లాడుకుంటూ వచ్చాం. నీ మనసులో హృదయ బంధాలు అపవాది సంబంధించిన కార్యాలు బట్టి నీకు ఉన్నాయంటే, పాపపు సంబంధించిన బంధకాలు నీ మనసులో ఇంకా ఉన్నాయంటే, నీ ఆత్మ విమోచించబడింది కానీ నీ మనసు ఇంకా కట్టబడిన పరిస్థితులు ఉందంటే నువ్వు ఇంకా బంధకాల్లో బ్రతుకుతున్నావు. ఎందుకంటే మనసులో ఉన్న బంధకాలు దేవుడి నీ దగ్గర నుంచి పీకేయడు, నువ్వు వదలాలి. యూ హ్యావ్ టు లెట్ గో. దేవా తీసేయని నువ్వు పట్టుకుని ఉంటాం కాదు. దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ నీడ్ టు లెట్ గో. యూ హ్యావ్ టు లీవ్, యూ హ్యావ్ టు కన్ఫెస్, యూ హ్యావ్ టు ఫర్గివ్. అది నీవు చేయాల్సింది. దేవా నేను పాపిని క్షమించుకో అన్నంత మాత్రాన ఈ పోతాయని కాదు. నువ్వు విడిచిపెట్టాలి, నువ్వు క్షమించాలి. నువ్వు దేవుని క్షమాపణ అడిగినంత మాత్రాన అన్నీ సెట్ అయిపోయాయంటే మా అపరాధస్తులకు క్షమించిన రీతిగా మమ్మల్ని క్షమించిన ప్రార్థన అక్కర్లే. దేవా నన్ను క్షమించంటే చాలు అన్నీ అయిపోతాయంటే అలాగనే వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ దెన్ దెర్ ఆర్ థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ.